హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా మొన్న శుక్రవారం పూజదండి ఇది. ఇదైతే మార్నింగే ఫ్రెష్ అయ్యి, తర్వాత కిచెన్ అంతా శుభ్రంగా క్లీన్ చేసుకుని, గ్యాస్‌నది ఇలా కొంచెం కడిగేసుకుని, ఇంకా గ్యాస్ దగ్గర వెనకాల కిటికీలో అన్నపూర్ణాదేవిని పెట్టుకున్నాను కదా! దానికి కూడా కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టి పువ్వులు పెట్టుకున్నాను. ఇంకా స్టవ్‌నైతే అలా క్లీన్ చేసి పూజ చేసుకున్నాను. ఇంకా బయట తులసి అమ్మవారిని కూడా చాలా ఫ్రెష్‌గా వానికి పెయింటేసి ముగ్గులు పెట్టుకున్నాను. ఇంకా ఇంట్లో రోజు పెట్టుకునే దేవుడికి కూడా పూజ చేసుకున్నాను. మొట్టమొదటిగా అంతా పూజ ఇలా చేసుకున్నాము. కానీ వరలక్ష్మి పూజ అనేది కొంచెం వేరే చోట పెట్టుకుంటాం కదా! అక్కడైతే ఇలాగా నీట్‌గా ఇలా పెట్టుకున్నాను. ఒక స్టూల్ ఉంటే అది వేసి, క్లాత్ వేసి అక్కడ లక్ష్మీ అమ్మవారిని పెట్టుకుని, అక్కడ ఒక పీట వేసి అమ్మవారిని ప్రత్యేకంగా ఆహ్వానించి అమ్మవారు ఉన్నట్టుగా అలా పెట్టుకున్నాను. కలశానికే ఇంట్లో అమ్మవారి ఫేస్ ఉంటే దాన్ని పెట్టుకున్నాను. అక్కడ కావలసిన ద్రవ్యాలన్నీ ముందుగా అక్కడ సర్ది పెట్టేసుకున్నాను. మామిడి తోరణం కట్టినట్టుగా అలా చిన్నగా నాకొచ్చినట్టుగా అలంకరించుకున్నాను. చూసారా, అటు ఇటు మామిడాకుల్లో శుభం లాభం అని రాసుకున్నాను. పూజ అయితే అలా కథ చదువుకుని అక్షింతలు వేసుకుని తోరం కట్టుకున్నాము. మా కోడలైతే ఊరికే ఫోటో తీస్తానని దండం పెట్టుకుంటుంటే ఊరికే తీశాను. పూజ అయితే అలా అయిపోయింది. ఆఫీస్కి వెళ్ళాలి అనే తొందరగా హడావుడిలో 10 గంటలకల్లా పూజ చేసేసుకుంది. అమ్మాయి అయితే ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఇంకా వంట అయితే వేడిగా రైసు, పులిహోర, పప్పు, ముద్దపప్పు, చారు, ఇంకా ముద్దపప్పులోకి నెయ్యి కావాలి కదండి, నెయ్యి, ఇంకా ఆవకాయ. పప్పు, నెయ్యి, ఆవకాయ ఉంటే ఇంకేం కావాలి చెప్పండి మనకి ఆంధ్ర వాళ్ళకి. ఇంకా ఏవేవో పచ్చళ్ళు ఉన్నాయి కదా, ఆవకాయ మాగా ఏదో ఒకటేసి తినొచ్చని. కర్రీ ఏమీ చేయలేదు, ముద్దపప్పు, ఇంకా ఇలా రసము చేశాను, పులిహోర చేశాను. కొంత ప్రసాదం పులిహోర గారెలు తీసుకుని ప్రసాదంగా వెళ్ళిపోయింది మా కోడలైతే. ఆఫీస్‌లో లంచ్ ఉంటది అక్కడ తింటాను అంది. గారెలు, పులిహోర, శనగలు ఇంటి పక్కన వాళ్ళకి, హౌస్ ఓనర్‌కి వాయినాల కింద వేసి ఇచ్చేసాము. పులిహోర అయితే అలా తీసుకుని వెళ్ళింది. ఇంకా ఈ లోపల అయితే మా అమ్మాయి కూడా, అమ్మ పూజ చేసుకుందాను, నా ఫోటో కూడా చూడు అని మా అమ్మాయి ఫోటో అయితే పంపించింది. ఈ అమ్మవారి విగ్రహం అయితే కొనుక్కుందంట. 1100 పడిందంట. అస్తమానం అమ్మవారికి ఇలా పెట్టడం బదులు ఒక అమ్మవారిని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని అది దాచుకుంటుందంట. పూజ అయితే అమ్మాయి అలా చేసుకుంది. ఇంకా సాయంత్రం ఈవినింగ్ అయితే నేను భీమవరం వెళ్ళిపోతున్నాను కదా, రెడీ అయ్యాను. ముందుగానే టికెట్ తీసుకున్నాను, పని ఉందని వెళ్తున్నాను. ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాను, లింగంపల్లి స్టేషన్కి. ట్రైన్ అయితే కాకినాడ ముందు వచ్చింది. తర్వాత నర్సాపూర్ ట్రైన్కి అండి. నర్సాపురం ట్రైన్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయిన వలన మొత్తం అన్నీ ఖాళీగా ఉన్నాయి సీట్లు అయితే. మార్నింగ్ 7 కల్లా భీమవరంలో దిగిపోయాను. బ్రష్ చేసుకుని ఇంటికి వెళ్ళిన వెంటనే అమ్మ మంచి కాఫీ ఇచ్చింది, కాఫీ తాగాను. అక్కడుంటే ఇంట్లో వాళ్ళందరికీ నేనే ఇస్తాను. మా అమ్మ ఇంటికి వచ్చేసరికి నాకు మా అమ్మ చేసి పెడతారు. కాఫీ తాగేసాను. తర్వాత వేడిగా నెయ్యితోటి పెసరట్టు వేసి ఇచ్చారు, పెసరట్టు తినేసాను. ఎంతైనా అమ్మకి ఎంత పెద్ద అయిపోయినా 50 ఏళ్ళ అమ్మాయి ఉన్న అమ్మాయి కిందే వేసి పెడతారు కదా అమ్మలుంటేను. అక్కడ నేను అమ్మ అయితే ఇక్కడికి వచ్చేసరికి నాకు అమ్మ పెడతారు. ఇంకా ఇంట్లో గ్రీన్ యాపిల్, ఒక పీరు ఉంటే తీసుకొచ్చాను కదా, అది నాన్నగారికి అయితే ఇచ్చాను. ఇంకా బిస్కెట్లు ఇంకా అన్నీ తీసుకొచ్చినవన్నీ ఆయనకి ఇచ్చేసాను. అమ్మ ఈరోజైతే చికెన్ కర్రీను, రసము పెట్టారు, సండే కదా. ఇంకా సండే నాన్ వెజ్ వండుకుంటారు. కానీ నేను వచ్చానని మరి నాన్నగారు వెంటనే తీసుకొచ్చేసారు. ఇంకా చికెన్ కర్రీ అయితే వండేసాను, నేనే వండాను. ఈ చికెన్ కర్రీ, రసము అయితే అమ్మ మరి పెద్దవారు కదా ఏం వండించుకుంటాంలే అని మార్నింగే లేచి వంట అయితే వండేసాను. ఇంకా 11:30కే భోజనాలు చేసేస్తామండి ఇక్కడ భీమవరంలో అయితే. రైస్ అయితే వార్చుతారు, ఇదిగో గ్యాస్ మీద ఉడుకుతుంది. ఇంక ఇవాల్టికి ఇదేనండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.